రోజైతే టిఫిన్ అయితే దోస, చట్నీ, కారం అనమాట. ఇంకా నేనైతే కొంచెం కారం చేస్తాను. అందుకు ఎలా చేస్తాను, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే 2 రకాల మిరపకాయలైతే తీసుకుంటాను కారానికి. ఇంకా వేడి నీళ్ళలో ఇలా కాసేపు పెడతాను. ఇంకా ఏమైనా చెత్త, దానిపైన దుమ్ము అన్నీ ఉంటే పోతాయనేసి వేడి నీళ్ళే యూజ్ చేస్తాను. కారానికైతే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఈ ఎర్రగడ్డలైతే చట్నీలోకి, కారంలోకి రెండిటికి యూజ్ చేస్తాను. అందుకని కట్ చేసిన ఎక్కువే కట్ చేసిన ఒక 4. పిండి అయితే నైట్ కొట్టింది. ఇంకా మార్నింగ్ అంతా ఇలా ఫ్రెష్‌గా చాలా బావుంది పిండి. నేనైతే పిండిలో ఎక్కువ ఏమేమి వేస్తున్నానంటే ఈ మధ్య మిల్లెట్స్ యాడ్ చేస్తున్నాను. ఓట్స్, ఇంకా బియ్యము, నార్మల్ బియ్యమే యూజ్ చేస్తున్నాను. సోనా మసూరియా, ఇంకా బ్యాళ్ళయితే నేను ఒక గ్లాస్‌కి అర గ్లాస్ అయితే బ్యాళ్ళయితే ఏస్తాను. ఏవైనా గానీ మిల్లెట్స్ ఏసినా, ఏవేసినా గూడా ఒక గ్లాస్‌కి అర గ్లాసు బ్యాళ్ళయితే ఏస్తాను. ఇంకా కొన్ని బరుగులు గూడా ఏస్తాను. ఆ రైస్ అయితే యాడ్ చేయను. ఎందుకంటే 2, 3 డేస్ కానీ పిండి ఉంటే రైస్ ఏస్తే బావుండదనేసి నేనైతే కొన్ని బొరుగులైతే ఏస్తాను. ఇంక ఇవన్నీ యాడ్ చేస్తాను. మామూలుగా విడివిడిగా అయితే ఎవరు తినరనేసి ఇలా మిక్స్ చేసి దోస అయితే అందరం తింటున్నాం. టేస్ట్ కూడా చాలా బావుందనేసి ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాను. దాదాపు ఒక 3, 4 మంత్స్ నుంచి నేనైతే దోస పిండి ఇట్లాగనే యేసుకుంటాను. చూడండి వేడి వేడి దోస పిండి కలిపేసినాను. చట్నీ, కారము, ఇంకా మీ ఫేవరెట్ దోసలు ఏమేమి వేసుకుంటున్నారో మార్నింగు నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్